తిరుపతి జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండులో బస్సులు ప్రయాణికుల మృత్యు శకటాలుగా మారుతున్నాయి. బస్టాండు డిపోలోకి అతివేగంగా వచ్చి బస్సు ప్రయాణికుని ఢీకొని పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. బస్సు టైరు తొక్కుకుంటూ వెళ్లడంతో కాలు, చెయ్యి పూర్తిగా నలిగిపోయాయి. 108 అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రుడు నరకయాతన అనుభవించారని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ లోపలికి ఆర్టీసీ బస్ వస్తుంది. బస్టాండ్ లో నుంచి బయటికి వెళ్తున్న ఒక వ్యక్తిని డ్రైవర్ కి కళ్ళు కనబడుతున్నాయో తెలియదు, మధ్యంలో ఉన్నాడో నాకైతే తెలియదు. కానీ పట్టపొగులు ఏదైనా జంక్షన్ లో హైవేలో అయితే యాక్సిడెంట్ అంటే దాన్ని నమ్మొచ్చు. టర్నింగ్ తీసుకునే టైంలో కూడా మనిషిని తొక్కిచ్చినాడంటే ఆర్టీసీ వ్యవస్థ, డ్రైవర్ వ్యవస్థ ఎంత దుర్మార్గం ఉందో ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన విషయం. యాక్సిడెంట్ జరిగింది ఒక వింత అయితే, అతని యాక్సిడెంట్ చెయ్య కాలు నలిగిపోయి ఉంటే గంట నుంచి పోలీసు సోదరులు కానీ పబ్లిక్ కానీ 108కి ఫోన్ చేస్తే అరగంటలో వస్తుంది, 10 నిమిషాలు వస్తుంది, 20 నిమిషాలు వస్తుంది. అందుబాటులో వెహికల్స్ లేవని చెప్తున్నారు. ఇప్పుడు ఆడి నుంచి ప్రైవేట్ వెహికల్ తీసుకొచ్చి గంట అవుతుంది ఆర్టీసీ బస్ గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ డాక్టర్లు కూడా ట్రై చేస్తున్నారు 108 అంబులెన్స్ కోసం. అందుబాటులో లేదు, వస్తుంది వెయిట్ చేయండి, అందుబాటులో లేదు, వస్తుంది వెయిట్ చేయండి. మరి 108 ఉండేది ఎందుకు? పేద ప్రజలకు ఉపయోగపడేదానిక, లేకుంటుంటే గనుకులకి ఫోన్ చేస్తే పోయి పనిచేసేదానిక? స్వాగత శుభాకాంక్షలు. దశాబ్దాల మత్స్యకారుల కళ సాకారం చేసేందుకు పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడికతీత పనులకు శంకుస్థాపన మరియు సూలూరుపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ కాళకీ నదిపై బ్రిడ్జి నిర్మాణమునకు శంకుస్థాపన చేయు కార్యక్రమానికి నవంబర్ 21 మంగళవారం విచ్చేయుచున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మత్స్యకార సోదర సోదరీమణులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన. ఇట్లు మీ కిలివేటి సంజీవయ్య, శాసనసభ్యులు, సూలూరుపేట.